గుడ్ టు సీ యూ ఆల్ అండి. మనము ఈరోజు ఎస్ఏపి సెక్యూరిటీ డెమో చూద్దాము. బిఫోర్ ఎస్ఏపి సెక్యూరిటీ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈస్ ఎస్ఏపి వి విల్ స్టడీ. సో ఫర్దర్గా మనము ఎస్ఏపి సెక్యూరిటీస్ కానీ జిఆర్సి యాక్సెస్ కానీ ఎస్ఏపి సెక్యూరిటీస్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఏమేం మాడ్యూల్స్ రియల్ టైంలో యూస్ చేస్తారో మనము నేర్చుకున్నాం అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ సెక్యూరిటీస్ వి విల్ స్టడీ అబౌట్ వాట్ ఈస్ ఎస్ఏపి. బేసిక్గా ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ వచ్చేసి ఎస్ఏపిని శాప్ అని పిలుస్తారు. ఇట్స్ నాట్ శాప్ అండి. ఎస్ఏపి హ్యావింగ్ ఓన్ అకౌంట్. ఎస్ఏపి ఈజ్ నథింగ్ స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ సిస్టమ్ అప్లికేషన్ product in data processing. ఓకే, ఎస్ఏపికి ఓన్ అబ్రివేషన్ ఉందండి. ఎస్ఏపి ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్. ఓకే, మెయిన్గా ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సిస్టమ్ అండి. ఎస్ఏపి ఈజ్ నథింగ్ బట్ ఈఆర్పి సిస్టమ్. ఎస్ఏపి ఫాల్స్ అండర్ ఈఆర్పి category. What is ERP? ERP is nothing but Enterprise Resource Planning. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ఎస్ఏపి మనకి మిగతా ఈఆర్పి సిస్టమ్స్ మార్కెట్లో లేవనుకుంటున్నారని చాలా ఉన్నాయి. బేసిక్గా మనకి ఎస్ఏపి అనేది ఎందుకు యూస్ఫుల్ అవుద్ది? ఎస్ఏపి ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు బిగ్ కంపెనీస్ ఉన్నాయి. సపోజ్ ఒక్కొక్క కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ అంటే డిఫరెంట్ అంటే ఇప్పుడు మార్కెట్ సర్వీస్ బేస్డ్ కావచ్చు, ప్రొడక్ట్ బేస్డ్ కావచ్చు. ఎలాంటి టైప్? సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక దగ్గర అవుద్ది, సేల్స్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, అండ్ మార్కెటింగ్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, హెచ్ఆర్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సో ఇండివిజువల్గా ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడానికి అంటే ఎవరిది వాళ్ళ రోల్స్ అసైన్ చేయడానికి మనకి ఎస్ఓపి అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఎస్ఐపి ఓవరాల్గా 70% ఆఫ్ మార్కెట్ని ఆక్యుపై చేసుకుందండి. ఎస్ఐపి ఆక్యుపైడ్ 70% ఆఫ్ మార్కెట్ ఇన్ ఈఆర్పి సిస్టమ్. అంటే వై ఓన్లీ ఎస్ఐపి, వై నాట్ అదర్స్? అంటే నాట్ ఓన్లీ ఎస్ఐపి, we have different types of ERP systems like Oracle, Sibyl, Microsoft, and different types. Why only SAP is outstanding in ERP? Because SAP cannot run independently compatibility. సపోజ్ మీరు ఒరాకిల్ యాప్స్ తీసుకోండి. ఒరాకిల్ అనేది డిపెండెంట్ అనమాట. ఇట్ విల్ బి వర్క్స్ ఆన్ ఓన్లీ ఇన్ ఒరాకిల్ యాప్స్ ఓన్లీ. ఓకే, ఒరాకిల్ యాప్ ఈఆర్పి సిస్టమ్ అనేది రన్స్ ఓన్లీ ఆన్ ఒరాకిల్ డేటాబేస్. సపోజ్ ఎస్ఏపి తీసుకోండి. ఎస్ఏపి దే నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ ఓన్ ఎస్ఏపి. సో ఎస్ఏపికి ఏ ఓఎస్తోనైనా సరే, ఏ డిబితోనైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్స్టాండింగ్. సో ఎస్ఏపి ఇలా మనకి యాక్చువల్గా వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి, వేరియస్ టైప్స్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ దట్ మనం అది కూడా నేర్చుకోవాలి. సో 2025 తర్వాత నుంచి ఎస్ఏపి అనేది ఒక న్యూ వెంచర్స్ అంటే ఎస్ఏపి డెవలప్డ్ న్యూ మోడల్స్ కూడా డెవలప్ చేసింది. నథింగ్ బట్ ఎస్ఏపి న్యూ డెవలప్మెంట్ వెంచర్స్ వచ్చేసి హనా అనేది తీసుకొచ్చారండి. ఆఫ్టర్ 2025 అంటే 2020 తర్వాత నుంచి హనా అనేది కంప్లీట్గా, హనా ఈజ్ నథింగ్ బట్ ఒక డేటాబేస్ అండి. సో ఇంతకు ముందుకు మనం నేర్చుకుందామండి ఫర్దర్గా వాట్ ఈజ్ ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ అంటే ఏంటి, హనా అనేది దేనికి యూజ్ చేస్తారు, నెక్స్ట్ జిఆర్సి సిస్టమ్స్ అంటే ఏంటి. ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ మనం నేర్చుకుందాం. ఫస్ట్ హనా ఈజ్ నథింగ్ బట్ ఒక డేటాబేస్, బేసిక్ డేటాబేస్ అనమాట ఇది. సో ఎస్ఏపి దీంతో పాటు ఇంకా చాలా డెవలప్మెంట్ చేసింది. అదేంటంటే ఎస్ఏపి క్లౌడ్ సిస్టమ్.
ఓకే. క్లౌడ్ బేసిక్గా ఎస్ఏపి క్లౌడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు మనకి? ఒక బిగ్ కంపెనీస్ తీసుకోండి. బిగ్ కంపెనీస్ వాళ్ళంతా ఎస్ఏపి క్లౌడ్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు క్లయింట్ వచ్చేసి వేరే దగ్గర ఉందండి. మీరు వర్కింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలనుకోండి, ఎస్ఐపి క్లౌడ్ అనేది యూజ్ చేస్తారు. అంటే సర్వర్, అంటే రిమోట్ యాక్సెస్ టైప్ అన్నమాట. ఫస్ట్ రిమోట్ యాక్సెస్ టైప్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎస్ఏపి మొబైల్ అప్లికేషన్ కూడా వచ్చిందండి. మొబైల్ అప్లికేషన్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ వెంచర్స్ ఎస్ఏపి డెవలప్మెంట్. మనము బిఫోర్ గోయింగ్ టు ఎస్ఏపి, ఎస్ఏపి సెక్యూరిటీస్ గురించి బిఫోర్ మనం మోడల్స్ అనుకున్నాం కదా, ఏమేమి టైప్ ఆఫ్ ఎస్ఏపి కేటగిరీస్ ఉంటాయి అసలు. మీ విల్ గో సపోజ్ నెక్స్ట్ వెళ్దామండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ సారీ వేరియస్ జాబ్స్ ఇన్ ఎస్ఏపి offers and their categories. Okay. ఫస్ట్ వచ్చేసి ఎస్ఏపి అడ్మిన్ ఉంటుందండి. అంటే అడ్మిన్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఎస్ఏపి టెక్నికల్ టీమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏపి ఫంక్షనల్ టీమ్ ఉంటుంది. ఫంక్షనల్. ఓకే. ఇప్పుడు మనము ఎస్ఏపి అడ్మిన్లో వచ్చేసి మళ్ళీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అన్నమాట. ఎస్ఏపి అడ్మిన్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి బేసెస్. ఫస్ట్ వచ్చేసి బేసెస్, నెక్స్ట్ సెక్యూరిటీ. ఓకే. మనము మెయిన్గా సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తాము, బట్ బేసిక్ ఐడియా కోసం మీకు ఎస్ఏపిలో వేరియస్ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఎస్ఏపి అడ్మిన్ ఉంటుంది, ఎస్ఏపి టెక్నికల్ ఉంటుంది, ఎస్ఏపి ఫంక్షనల్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎస్ఏపి అడ్మిన్ వచ్చేసి బేసెస్గా ఏం చేస్తారంటే మెయిన్గా బేసెస్ టీమ్ వర్క్ వచ్చేసి క్లయింట్ టైం రిక్వైర్మెంట్ అండి. క్లయింట్ సైడ్ రిక్వైర్మెంట్, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ సిస్టమ్స్ కావాలి, హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ మొత్తం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ తీసుకోండి, కంపెనీకి వాళ్ళ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ కావాలి, ఎంత కెపాసిటీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంటుంది. అండ్ ఆల్సో బేసెస్ టీమ్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఇన్స్టాల్ ఆల్ ఎస్ఏపి సిస్టమ్స్. అంటే హెచ్ఆర్ కానీ అడ్మిన్ కానీ, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ కానీ టెక్నికల్ కానీ, సెక్యూరిటీస్ యాక్సెస్ కానీ అన్ని ఎస్ఏపి బేసెస్ వాళ్ళనేది ఇన్స్టాల్ చేస్తారు అనమాట. ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్, నేను ఇప్పుడు చెప్పాను వాట్ ఈస్ సెక్యూరిటీ. సెక్యూరిటీ విల్ డూ? సెక్యూరిటీ ప్రొవైడింగ్ ఆర్ క్రియేటింగ్ యూజర్స్, ప్రొవైడింగ్ ఆథరైజేషన్, డ్యూటీస్ ఆర్ నాట్ షుడ్ బి ఓవర్లాపింగ్. అంటే వన్ యూజర్ డ్యూటీస్ టు అనదర్ యూజర్ డ్యూటీస్ షుడ్ బి నాట్ ఓవర్లాపింగ్. మెయిన్గా ఎవ్రీ యూజర్ హ్యావ్ డెడికేటెడ్ డ్యూటీస్ వర్క్ వచ్చేసి సెక్యూరిటీ చేస్తాం. మనం నేర్చుకున్నాం ఫర్దర్గా వాట్ వి డూ ఇన్ సెక్యూరిటీస్ వి విల్ లెర్న్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి టెక్నికల్ ఈజ్ ఓన్లీ వన్ టీమ్ అండి. టెక్నికల్ వచ్చేసి ఎబాప్ టీమ్. వర్క్ చేస్తుందండి టెక్నికల్గా. ఎబాప్ టీమ్. ఓకే. దీన్ని ఎస్ఏపి టెక్నికల్ టీమ్ వచ్చేసి ఎబాప్. ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ
అప్లికేషన్ అడ్వాన్స్ బిజినెస్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, వీళ్ళు వచ్చేసి ఏంటంటే టీ కోడ్స్, అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్స్ కానీ డిజైనింగ్ మెయిన్లీ డిజైనింగ్ చేస్తారండి వీళ్ళు, సాఫ్ట్వేర్ డిజైనింగ్ చేస్తారు. ఓకే, ఆ, మనకి ఇంకోటి ఎస్ఏపి అనేది ఎస్ఏపి అనేది ఎబాప్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎబాప్ లాంగ్వేజెస్లో మాత్రమే చేశారు. ఎబాప్ లాంగ్వేజెస్ అంటే నాట్ ఓన్లీ ఎబాప్ లాంగ్వేజ్ అంటే దీని గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. వీళ్ళు బేసిక్ ఏంటంటే యూజర్ ఎస్ఏపి ఇంటర్ఫేస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ కాదనమాట. అందుకే వీళ్ళు జావాతోని యూజ్ చేసి జావా లాంగ్వేజ్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫంక్షనల్ టీమ్ ఉంటుందండి. ఫంక్షనల్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఏపి ఫినాన్స్, ఫికో, ఎస్ఏపి హెచ్ఆర్, ఎస్ఏపి ఆడిట్, అలా మల్టిపుల్ ఫంక్షనాలిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఏపి ఫంక్షనాలిటీ, ఫంక్షనల్, ఓకే, ఫంక్షనల్ జాబ్స్. ఇప్పుడు మనము అడ్మిన్ జాబ్ చూసాం, టెక్నికల్ జాబ్ చూసాం, ఫంక్షనల్ జాబ్స్ చూసాం. నెక్స్ట్ మనం బిఫోర్ గోయింగ్ టు ఎస్ఏపి సెక్యూరిటీ మనము రోడ్ మ్యాప్ ఏంటో చూసుకుందాం అనమాట. వాట్ ఈస్ రోడ్ మ్యాప్? వాట్ ఈస్ రోడ్ మ్యాప్ ఫర్ ఎస్ఏపి? సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే రిగార్డింగ్ ఈఆర్పి అంటే ఎస్ఏపి ఈఆర్పి అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి ఈఆర్పిలో మాడ్యూల్స్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో. నెక్స్ట్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్, ఫంక్షనల్ అండ్ టెక్నికల్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ పాసిబుల్ సర్టిఫికేషన్ ఉంటే గుడ్ అండి. లేకపోతే మనము జనరల్గా ప్రాక్టీస్ బాగా చేస్తే సర్టిఫికేషన్ అవసరమేం లేదు. ఓకే, ప్రాక్టీస్ కూడా ఉంటే పర్లేదు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తాయి. మనం నేర్చుకుందాం ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ మనం ఎలా చేయాలో నేర్చుకుందాం అన్నమాట. ఓకే, ఇంకోటి బేసిక్గా ఇప్పుడు ఎస్ఏపి సెక్యూరిటీ అంటే మనము ఏమంటాం, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. జనరల్గా ఎస్ఏపి సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఎస్ఏపి అనేది క్రియేటింగ్ యూజర్స్, ప్రొవైడింగ్ ఆథరైజేషన్స్, డ్యూటీస్ షుడ్ నాట్ బి ఓవర్లాప్ అండ్ ఎవ్రీ యూజర్ హ్యావ్ డెడికేటెడ్ డ్యూటీస్. బేసిక్గా ఈ 4 పాయింట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఎస్ఐపి సెక్యూరిటీస్ స్పెషలైజేషన్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్ ఇన్ ఎస్ఐపి సెక్యూరిటీ? వి నీడ్ టు నో. ఎస్ఐపి సెక్యూరిటీస్ స్పెషలైజేషన్స్ ఏంటో కూడా మనకు తెలియాలి. ఓకే, నథింగ్ బట్ వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్. ఓకే, స్పెషలైజేషన్స్ వచ్చేసి ఫస్ట్ R3 security. R3 security. R3 security is nothing but it is a బేసిక్ సెక్యూరిటీ అండి. ఈ సెక్యూరిటీ జాబ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ R3 సెక్యూరిటీ అంటే రియల్ టైం, అంటే 3 టైర్ సెక్యూరిటీ అనమాట. రియల్ టైం 3 టైర్ సెక్యూరిటీ మనకి బేసిక్ మాడ్యూల్ అనమాట. ఖచ్చితంగా మనకి రియల్ టైం సెక్యూరిటీ అనేది తెలిసి ఉండాలి. మనము సపరేట్ ఈ రియల్ టైం ఆర్కిటెక్చర్ మనం ఒక క్లాస్ తీసుకుందాం దాని మీద. నెక్స్ట్ వచ్చేసి బీడబ్ల్యూ ఆర్ బిఐ సెక్యూరిటీ. బీడబ్ల్యూ అండ్ బిఐ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ వేర్ హౌస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ. ఇది బేసిక్గా మనం దేనికి యూజ్ చేస్తామని అంటే ఒక ఇట్ విల్ బి యాక్సెస్ బిగ్ వేర్ హౌస్ అంటే డేటాబేస్ పూల్, బిగ్ డేటాబేస్ పూల్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. జనరల్గా ఇట్స్ యూజ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. అంటే ఈ బిఐబిడబ్ల్యూ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. వాళ్ళు రీడ్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు అండ్ మెయింటైన్ కూడా చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి హెచ్ఆర్ సెక్యూరిటీ.
హెచ్ఆర్ సెక్యూరిటీ మెయిన్గా ఏంటంటే ఇట్ విల్ బి మెయింటైన్ ద కంప్లీట్ హెచ్ఆర్ డేటా, అంటే హెచ్ఆర్ రిలేటెడ్ డేటా అంతా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఒక పేరోల్ ఉందనుకోండి, పేరోల్ అనేది ఒక హెచ్ఆర్ అయితే ప్రతి ఒక్క పర్సన్ పేరోల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మన ఇండివిజువల్ యూజర్ అనుకోండి, ఇప్పుడు నేను ఉన్నప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ వాడు సేల్స్, ఇప్పుడు సపోజ్ ఓన్లీ పర్సన్ టు పర్సన్ ఈజ్ డిపెండ్స్, అంటే ఇప్పుడు వాడికి యాక్సెస్ అనేది వేరేవాడి పేరోల్ చూడడానికి అనేది యాక్సెస్ ఉండదు. అలాంటి టైప్ ఆఫ్ యాక్సెస్ని సెక్యూరిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది మనం హెచ్ఆర్ దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సిఆర్ఎం సెక్యూరిటీ అని కూడా ఉంటుందని. సిఆర్ఎం సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే హ్యూజ్ కస్టమర్ బేస్, అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇప్పుడు క్లయింట్ అంటే యూ ఎవ్రీ టైము కంప్లైంట్స్, ఎవ్రీ టైమ్ సారీ ఎవ్రీ టైమ్స్ కంప్లైంట్స్ ఉంటాయి కదా. కంప్లైంట్స్ ఇమ్మీడియట్ రెక్టిఫికేషన్ ఉన్న వాటి కోసము మనము సిఆర్ఎం సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తాము. అంటే ప్రయారిటీ బేస్డ్ అనమాట. ఇప్పుడు కంప్లైంట్స్ రిసీవ్ అయినాయి అంటే ఇందులో యూజర్ ఎస్కలేషన్స్ ఉంటారు, సపోర్టింగ్ టీం ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉన్న వాటికి సిఆర్ఎం అనేది మనము యూజ్ చేస్తాం, సిఆర్ఎం కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈపీ. ఈపీ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ ప్యాక్. ఇది ఏంటంటే ఇట్స్ లుక్ లైక్ వెబ్సైట్ అనమాట. కంప్లీట్ వెబ్సైట్, వెబ్సైట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఈపీ సిస్టమ్ అనేది సెక్యూరిటీ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్గా జావా మీద డిజైన్ చేశారండి. ఎస్ఏపి ఎబాప్ అనేది చెప్పాను కదా ఇంతకుముందు, ఎస్ఏపి ఎబాప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ కాదు. సో యూజర్ ఫ్రెండ్లీ కోసము మనము డిజైన్డ్ జావా మీద డిజైన్ చేసుకున్నాం దీన్ని. సో మనకి ఇవన్నీ కంప్లీట్ కావాలంటే ఎస్ఏపి వచ్చేసి ప్రతి ఒక్కటి ఒక 1 వీక్ 2 వీక్స్ క్లాసెస్ పడతాయి. విల్ కంటిన్యూ ఆన్ దట్, మనం చేద్దాము. ఎంతవరకు వీలవుతే విల్ గెట్ అవుట్. సో ఇప్పుడు మనకి ఒక బేసిక్గా ఎస్ఏపి అనేది నాకు తెలిసి మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది. విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ క్లాస్. సో ఇప్పుడు మనకి ఎస్ఏపి అంటే ఏంది? బేసిక్గా సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్, రైట్? ఇప్పుడు ఎస్ఏపి సెక్యూరిటీ దేనికి యూజ్ చేస్తామనంటే ఎస్ఏపి SAP designed to secure your SAP systems against internal or external threats. అంటే ఇంటర్నల్లో కానీ ఎక్స్టర్నల్లో కానీ ఎలాంటి మీ ఎస్ఏపి సిస్టమ్స్కి థ్రెడ్స్ రాకుండా ఎస్ఏపి సెక్యూరిటీస్ అనేది యూజ్ చేస్తాం. బేసిక్గా మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్ఏపి అనేది యూజర్స్ క్రియేట్ చేయడానికి ప్రొవైడింగ్ ఆథరైజేషన్స్, డ్యూటీ షుడ్ నాట్ బి ఓవర్లాప్, అండ్ ఎవ్రీ యూజర్ హ్యావ్ ఓన్ డెడికేటెడ్ డ్యూటీస్. ఇవి క్రియేట్ చేయడానికి ఎస్ఏపి సెక్యూరిటీస్ అనేది మనం యూజ్ చేస్తాం. బేసిక్గా ఎస్ఏపి సెక్యూరిటీ యాక్టివిటీస్ ఏంటి అని అంటే, ద నెక్స్ట్ పాయింట్, sorry, SAP security యాక్టివిటీస్. వీళ్ళు వచ్చేసి 2 types ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారండి. మనము రెగ్యులర్గా అందరికి అవసరం లేదు ఇవన్నీ. మనం వచ్చేసి డైలీ యాక్టివిటీ, ఎక్కువ వచ్చేసి డిపెండెన్స్ అండి. ఇది డైలీ యాక్టివిటీస్, రేర్ యాక్టివిటీస్ అంటే చాలా తక్కువ అండి. ఆల్రెడీ మనం మెయిన్గా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళంతా సపోర్టివ్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. సపోర్ట్ జాబ్స్, డైలీ యాక్టివిటీస్ వచ్చేసి మనం సపోర్ట్ జాబ్స్ అనమాట. వచ్చేసి యూజర్ అడ్మినిస్ట్రేషన్, సేమ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్స్ వర్క్ మనం
వర్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఆథరైజేషన్స్ అండ్ పర్మిషన్స్, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్, లైక్ ఆథరైజేషన్ ఇష్యూస్ ఏమంటే ట్రబుల్ షూట్ చేస్తామండి. రేర్ యాక్టివిటీస్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్, అంటే టీ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ టాస్క్, నెక్స్ట్ సెక్యూరిటీ రోల్ డిజైనింగ్, కాన్ఫిగరేషన్, ఇవి మనం బేసిక్గా రేర్ యాక్టివిటీస్ అంటే ఇనీషియల్ ఎవరైనా ఇనీషియల్ బిగ్ ఆర్గనైజేషన్స్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కాన్ఫిగరేషన్స్ కానీ, నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కానీ మనం రేర్ యాక్టివిటీస్గా చేస్తాం. కానీ రెగ్యులర్ యాక్టివిటీస్గా వచ్చేసి యూజర్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్, ఆథరైజేషన్స్ కానీ, పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ట్రబుల్ షూటింగ్, అథెంటికేషన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తాం అన్నమాట. సో అదండి. ఇప్పుడు జనరల్‌గా నాకు అర్థమైందా? ఇప్పుడు మీకు బేసిక్ ఐడియా అనేది సాప్ సెక్యూరిటీస్ అనొద్దు. ఎస్ఏపీ సెక్యూరిటీస్ అని అనాలి. బేసిక్‌గా ఇంకోటేంటంటే నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి ట్రాన్స్‌ఫర్ కావచ్చా? లేదా? అన్న క్వెషన్‌కి అంటే కావచ్చండి. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే ఈ ప్లస్ పాయింట్ ఏందంటే ఒక ఈఆర్‌పీ సిస్టమ్ మీద వర్క్ చేసిన వాళ్ళు, సపోజ్ వెబ్‌సైట్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు, సెపరేట్ ఇప్పుడు ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్‌లో గానీ వర్క్ చేసిన వాళ్ళకి యూజ్‌ఫుల్ ఎక్కువుంటదండి. అంటే వాళ్ళకి ఐడియా కొంచెం తొందరగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాంటిదేం లేదు. ఎస్ఏపీ సెక్యూరిటీస్ గానీ, జీఆర్‌సీ గానీ మనము నెక్స్ట్ అంటే జీఆర్‌సీ ఈజ్ నథింగ్ బట్ గవర్నెన్స్ రిస్క్ కంప్లైంట్స్. అది మెయిన్‌గా ఇంకోటేందంటే రిస్క్ మేనేజ్మెంట్ అండి. అంటే రిస్క్ లేకుండా ఆహ్, ఒక అంటే మినిమైజింగ్ రిస్క్, బిల్డింగ్ ట్రస్ట్, లోయర్ కంప్లైంట్స్ కాస్ట్, అంటే ఆటోమేషన్ చేయడానికి. అంటే ఇప్పుడు మనము ఈ ఈసీసీ సిస్టంలో వచ్చేసి అన్ని మాన్యువల్గా చేస్తాము, అక్కడ ఆటోమేషన్గా చేస్తుంది అనమాట. ఈజ్ నథింగ్ బట్ జిఆర్సి అనమాట. మనం నేర్చుకుందాం దాన్ని. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ యాక్సెస్ కంట్రోల్, ప్రాసెస్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ, నోటా ఫేషియల్ ఎలక్ట్రానిక్, గ్లోబల్ ట్రేడ్ సర్వీస్, ఇలా చాలా ఉంటాయి. మనం ఫర్దర్గా నేర్చుకుందాము. ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే క్యాన్ యూ ప్లీజ్ పింగ్ మీ, ఐ విల్ డిస్కస్ ఆన్ యూ డైలీ బేసిస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.